భయ్యా మన పార్ట్ 2 వీడియోలో ఫైనల్ డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదా భయ్యా, సూపర్ గా చేశారు కదా డెకరేషన్. బైదవే నా కొత్త సెట్ ఎలా ఉందో కామెంట్ చేసాను భయ్యా. వెళ్ళగానే ఫస్ట్ ఫ్రూట్ పంచ్ అయితే తీసుకున్నాను భయ్యా. అందులో ఐస్ క్రీమ్ ఫుల్ మిక్స్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది భయ్యా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మాక్టైల్. ఈ మాక్టైల్ ఎందుకు టానిక్ లాగా అనిపిస్తుందో నాకైతే అర్థం కాదు భయ్యా. నెక్స్ట్ అయితే పాప బర్త్డేకి అయితే ఏవి అయితే ప్లే చేశారు. ఇంకా చూస్తూ చికెన్ పకోడీ అయితే తినేసాను భయ్యా. అంతే కదా ఇక్కడ మ్యాజిక్ షో కూడా ప్లాన్ చేశారు భయ్యా. చూస్తూ చికెన్ పాప్కార్న్ అయితే లేపేశాను. ఇంకా నెక్స్ట్ సాంగ్స్ కి డాన్స్ అయితే వేసారు. ఇంకా చూస్తూ అపోలో ఫిష్ అయితే లేపేశాను భయ్యా. ఇంకా స్టార్టర్స్ అన్ని కాసేపు పక్కన పెట్టి పాప ఎంట్రీ అయితే ఇస్తుంది భయ్యా. దానికోసం మంచి గ్రాండ్ ప్లానింగ్ అయితే చేశారు. సూపర్ ఉంది కదా. ఇంకా ఎంట్రీ అవగానే పన్నీర్ స్టార్టర్ అయితే లేపేశాను భయ్యా. చూసారా మా శ్లోక డ్రెస్ లో ఎంత క్యూట్ గా ఉన్నదో. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత రైట్ గా డిన్నర్ కి అయితే వచ్చేసాను భయ్యా. ఇంకా మనకి ఐటమ్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ప్రాన్స్, అపోలో ఫిష్, జిలేబీ, గోంగూర బోటి కర్రీ, ఇంకా ఒక పులక అయితే పెట్టారు భయ్యా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అపోలో ఫిష్ అయితే అద్దరిపోయింది భయ్య. గోంగూర బోటి అయితే బుర్రపాటు చేసింది భయ్య. ఇంకా ప్రాన్స్ టేస్ట్ అయితే పిండేసింది అనుకోండి. ఇంకా మటన్ కర్రీ టేస్ట్ అయితే బానే ఉంది కానీ కొద్దిగా స్పైస్ తక్కువైనట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ ప్లేట్ నిండా వైట్ రైస్ వేసుకునే దాని